ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనం గడపడానికి దైనందిన జీవితంలో యోగా సాధన నిరంతర ప్రక్రియగా ఉండాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని డిఎస్ఏ క్రీడా మైదానంలో యోగాంధ్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో మే 21 నుండి జూన్ 21 వరకు నెల రోజుల యోగాంధ్ర కార్యక్రమాలు రెవెన్యూ, టూరిజం తదితర శాఖల సమన్వయంతో నిర్వహించడం జరిగిందన్నారు. యోగాంధ్ర ముగింపు కార్యక్రమంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో యోగా సాధన కార్యక్రమంలో పాల్గొని యోగా వలన కలిగే లాభాలను ప్రజలకు సందేశం రూపంలో పంపారన్నారు. జిల్లాలో యోగాంధ్రలో భాగంగా 7 ప్రదేశాలలో భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించగా అందులో పులిగుండు, బోయకొండ, కాణిపాకం, కంగుద్ది వంటి 4 పర్యాటక స్థలాలలో కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 20,000 మంది పాల్గొన్నారు. యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు 5,000 మంది ట్రైనర్లను కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల పైబడి ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించడం జరిగిందన్నారు. యోగాను నెల రోజుల కార్యక్రమంగా కాకుండా నిరంతర జీవన విధానంగా భావించి సాధన చేయాలని, యోగా ద్వారా ప్రజలు మానసిక, శారీరక దృఢత్వం మెరుగుపడుతుందన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాస నిలిపి ప్రతిరోజు యోగా చేయండి, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖుల చేతుల మీదుగా మెగా ట్రైనర్స్ కు, యోగా గురువులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ విద్యాధరి, డిఎఫ్ఓ భరణి, నగరపాలక మేయర్ అముద, చుడా చైర్మన్ కటారి హేమలత, డిఆర్ఓ మోహన్ కుమార్, టూరిజం అధికారి గౌరీ, ఆర్డీఓ శ్రీనివాసులు, అర్బన్ ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు. వేదిక మీదకి మన గౌరవమైనటువంటి అతిథులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారందరినీ దయచేసి జ్యోతి ప్రజ్వలనకి రావాల్సిందిగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబ్బంది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ఒక్క నెల నుంచి వాళ్ళు చాలా శ్రమ చేసి జిల్లా వ్యాప్తంగా ఒక 7 ప్రోగ్రాం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇంకా కాకుండా ప్రతిరోజు మండల స్థాయి, గ్రామ స్థాయి యాక్టివిటీ జరుగుతున్నాయా లేవా, జనాల యోగా సంబంధించి ఆలోచన చేస్తున్నారా లేదా, మోటివేషన్ చేయడం, మీటింగ్ చేయడం వాళ్ళు చాలా శ్రమ చేశారు. ఈ సందర్భంగా నేను అందరి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ శ్రమ వల్లనే జిల్లాలో 7 కార్యక్రమం మనం సక్సెస్ఫుల్ గా చేయగలిగాము. 7 కార్యక్రమంలో ఈ రోజు కలిపితే సుమారుగా 20,000 మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో అందరికీ తెలుసు, లైఫ్ లో కొద్దిగా స్పీడ్ పెరిగింది. అందరూ బేసిక్లీ వెంటనే ఒక పని అవ్వాలి, మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. సో మెంటలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ మన లైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం బేసికలీ. సో యోగా ద్వారా, ప్రాణాయామం ద్వారా ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అందరికీ తెలుసు. సో మీరు కనీసం ఒక 10 నిమిషం నుంచి 20 నిమిషం వరకు కూడా యోగా చేయగలిగితే ప్రతిరోజు నా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అందరికీ తెలుసు, మెంటల్ హెల్త్ ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సో దయచేసి మీరు యోగా యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇది మనం చేయగలిగితే అందరూ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా మోటివేట్ చేశారు. అండ్ లాజిస్టిక్స్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కోసం కూడా వాళ్ళు ఏమేమి సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈ యోగా కార్యక్రమం చేయడం జరిగినాయి. ఇప్పుడు ఈ రోజు ఆపకుండా ఖచ్చితంగా ఫ్యూచర్ లో కూడా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేస్తారు అని భావిస్తున్నాము. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా
అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గత నెల రోజులుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా మానసికంగాను మరియు శారీరకంగాను వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలని, వాళ్ళ జీవితంలో ఆరోగ్యం పెరగాలనే ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు ఏదైతే మనం చేశామో దీన్ని ఇప్పటితో ఆపకుండా వారంలో కనీసం 3-4 రోజులైనా సరే యోగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేస్తారని, ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. శారీరక ఆరోగ్యం, మానసిక సంతులన ఇవి రెండు యోగా ద్వారా మనకి సంప్రదిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ద్వారా కోట్ల మంది ప్రజల జీవితాలలో యోగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా మీరందరూ కూడా మీ డే టు డే దైనందిన జీవితంలో యోగాని భాగంగా చేసుకుని మన చిత్తూరుని ఆరోగ్య చిత్తూరుగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో యోగా మన ఇండియాలో మొదలైంది. ఇక్కడి నుంచి వెళ్ళిన ఆర్ట్ ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇండియన్స్ అది ప్రాక్టీస్ మాత్రం చేయకుండా అది మన ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ గా మార్చాలి. సో ఈ డే అనేది ఒక ఇనిషియేటివ్ గా తీసుకొని ఎవ్రీ డే కూడా త్రూఅవుట్ ద ఇయర్ అండ్ ఫర్దర్ త్రూఅవుట్ అవర్ లైఫ్ కూడా ఇది మనం అందరూ ప్రాక్టీస్ చేసి దీనికైనా బెనిఫిట్స్ ఫీల్ చేయాలి అనేది మన కోరిక. థ్యాంక్ యూ. అనేది నేను కూడా ఈ రోజే ఫస్ట్ చేశాను. చాలా నాకు కూడా ఈజీగా ఉంది. యోగా చేయడం వల్ల జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు. ఆత్మకు శరీరంకు సంబంధించిన యోగా ఇది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మైండ్ కూడా మన ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేసుకోవాలి. అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏర్పాటు చేసిన అందరూ కలిసిగా వచ్చి తెల్లారి 6 గంటకే మీరు వచ్చి మీరు ఉన్నారు. మనమందరూ యోగా చేస్తున్నాము. మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత నెల రోజుగా మన కలెక్టర్ గారు ఎంతో ఇనిషియేటివ్ గా తీసుకొని ప్రతిరోజు కూడా అన్ని చోట్ల కూడా ఈ యోగాని ఇనిషియేటివ్ గా అన్ని చోట్ల జరిపించి ప్రతి ఒక్కరూ కూడా మన రోజులో ఇది ఒక యాక్టివిటీగా చేయాలని ఎంతగానో కృషి చేశారు. వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క అధికారులు కానివ్వండి, అక్కడున్న ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి టెంపుల్ దగ్గర అన్ని చోట్ల చేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి శారీరకంగా యాక్టివిటీస్ జరిగే చాలా తక్కువ. మనం బిజీ లైఫ్ లో అందరం కూడా మన గడిపేస్తున్నాము. కాకపోతే చిన్న వయసులోనే ఈ రోజు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి యోగాని స్కూల్ డేస్ నుంచే స్కూల్స్ లో ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్ డేస్ నుంచి కూడా వాళ్ళకి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ ఒక పీరియడ్ గా పెడితే బాగుంటుంది. మేము చిన్నప్పుడు కూడా అంటే స్కూల్లో స్టాఫ్ చాలా వరకు తక్కువ ఉంటారు. ఈవెన్ పీటీకి కానివ్వండి, యోగాకి కానివ్వండి, ఇలాంటివి. కాబట్టి ఎక్కడ పెట్టడం అనుకుంటారు. నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కలెక్టర్ గారిని. ఎవరైతే యోగా మంచిగా స్టూడెంట్స్ చేస్తారో వాళ్ళని కొంచెం ఇనిషియేటివ్ గా తీసుకొని ఎవ్రీడే ఆర్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఈ యోగాని ఒక 1 అవర్ పెడితే, ఎందుకంటే సింగిల్ గా చేయడం కన్నా కూడా గ్రూప్ గా చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారండి యోగా. మేము కూడా అంతే, ఇంట్లో ఉన్నప్పుడు చాలా అంతే ఇనిషియేటివ్ బద్ధకంగా ఉంటుంది. ఒక 4-5 చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా చేస్తాం. కాబట్టి స్కూల్ నుంచి కానీ ఈ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయితే వాళ్ళకి లైఫ్ లో అదొక పార్ట్ గా ఎలాగా మన కార్యక్రమాలు మార్నింగ్ నుంచి చేసుకుంటామో అలా అదొక యాక్టివిటీ లాగా అయిపోతుందని తెలుసుకుంటూ, ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని, అందులో ఈసారి మన వైజాగ్ లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఒక గొప్ప అవకాశంగా తీసుకొని దాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చాలా రికార్డ్స్ లో అంటే దాదాపు 2 కోట్లకు పైన మంది దీంట్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అలాగే వైజాగ్ లో ఎంతో గ్రాండ్ గా ఈ రోజు జరుగుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ ని ప్రజల కోసం, ప్రజల ఆరోగ్య దృష్ట్యా చేస్తున్నారు కాబట్టి మనందరం దీన్ని అవకాశంగా తీసుకొని సద్వినియోగం చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 11వ యోగా డే సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి గారు వైజాగ్ లో, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వైజాగ్ లో చేస్తున్నారు. ఇది నాకు 74 ఏళ్లు. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ చేశా. కొంత స్ట్రెయిన్ అనిపించింది. అయినా దీన్ని చూసినాక ప్రతిరోజు కూడా దీన్ని చెయ్యాలా. నాకైతే ఈ రోజు వరకు ఒక బీపీ గాని, షుగర్ గాని ఏమీ లేదు. కాకపోతే
2018లో అసెంబ్లీలో ఉండేటప్పుడు కొంచెం స్ట్రెయిన్ తీసుకున్న దానివల్ల ఆ రోజు నాకు స్టంట్ ఏర్పాటు చేశారు. బట్ ఇది చూస్తే ఇంకా దాని జోలికి హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు అని అనిపించింది. యోగా చేస్తే మాత్రం తప్పకుండా నేను కూడా ప్రతిరోజు కూడా ఈ యోగాని చేస్తానని కూడా మా కలెక్టర్ ఎస్పీ గారి ముందు నేను ఈరోజు చాలా సంతోషంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర అభివృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయము కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరము స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై స్వచ్ఛాంధ్ర. సార్ ప్రియా दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते सप्ताश्वरकमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम् लोहितं रथमारूढं सर्वलोकपितामहं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम्. శ్వాస వదులుతూ మీ ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేసుకోండి. ఇలా స్టేజ్ మీద ఉన్న వాళ్ళని చూస్తూ ఎడమ కాళ్ళని ఫోల్డ్ చేసుకోండి. చూపుడు వేలుని చివరి టచ్ చేసుకోండి. మోకాళ్ళ మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి. రెండు చేతుల్ని మీ వెన్నుముక్క రిటైర్గా పెట్టండి. మీ చూపు నేరుగా ఉంచండి. లుక్ స్ట్రైట్ గా మీరు నేరుగా చూడండి. స్లోలీ వెరీ 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 చాలా చాలా నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. నో నాయిస్, నో మూమెంట్, నో సౌండ్. రిలాక్స్. శ్వాస తీసుకోండి. ఎగ్జైల్ నెమ్మదిగా వదిలిపెట్టండి. ఇంకా గాలి తీసుకోండి. శ్వాస పట్టండిగా. ఓం చెప్తాం. ఓం శ్వాస తీసుకోండి. ఉంచండి. అలాగే నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ శబ్ద తరంగాలు వచ్చుంటాయి పొట్ట నుంచి మెదడు వరకు. నమస్కారానికి హృదయం దగ్గర నమస్కారం ముద్ర తీసుకోండి. నేను చెబుతాను స్టార్టింగ్ ప్రేయర్. అందరూ గట్టిగా స్పష్టంగా కలిసి చెబుదాం. అందరూ స్పష్టంగా గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. ఓం సంగదేవాభాగం యదా పూర్వే
అలాగే కళ్ళు మూసుకోనండి. శ్వాస తీసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. స్లోలీ, వెరీ 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 స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. వెరీ 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 స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. రిలీజ్ యువర్ ముద్ర, నమస్కారం ముద్ర రిలీజ్ చేయండి. అలాగే రెండు కాళ్ళు చాపుకొని గాలి తీసుకుంటూ బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటే మీకు అంతర్గతంగా జరుగుతున్నటువంటి ప్రతి చర్య మన కంట్రోల్ ఉంటుంది. షోల్డర్స్ రెండు కూడా ఒకే లైన్ మీద ఉండాలి. చిన్ స్ట్రైట్ గా ఉండాలి. మీ చూపు షార్ప్ గా ఉండాలి. ఇప్పుడు అగైన్ బ్రీతింగ్ తీసుకోండి. పాదాలు బాగా కింద ప్రెస్ చేయండి. శరీరం బెండ్ కాకూడదు. ఓన్లీ నెక్ మాత్రమే. కళ్ళు పూర్తిగా తెరవండి. ఆకాశం చూడాలి. నెమ్మదిగా గాలి వదులుతూ మళ్ళీ మీ కాలి బొట్టన వేసి చూడండి. మళ్ళీ గాలి తీసుకుంటూ ఇన్హేల్, హెడ్ అప్, ఎక్సేల్, డౌన్. గాలి తీసుకుంటూ స్ట్రైట్ గా చూడండి. గాలి వదులుతూ మీ మెడను కుడివైపు తిప్పండి. మీ మెడను కుడివైపు తిప్పండి. మెడని గాలి వదులుతూ మీ ఎడమవైపు తిప్పాలి. వెనక్కి చూడాలి. ఐ ఎక్సర్సైజ్ కూడా ఉంది ఇందులో. గాలి తీసుకుంటూ ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ రైట్, ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ లెఫ్ట్. మీ కుడి భుజానికి మీ కుడి చెవును టచ్ చేసేదానికి ట్రై చేయండి. భుజం లేకూడదు. చెవు మాత్రమే భుజం దగ్గరికి వెళ్ళాలి. మీ చూపు ఎడం వైపు 40 degrees లో డయాగ్నల్ గా ఉండాలి. వైపు 40 degrees లో ఉండాలి. ఐ ఎక్సర్సైజ్. ఓకే, ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ రైట్. ఓకే, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, exhale. చేతికి తీసుకొచ్చేయండి. ఆపండి. ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్ గా చూడండి. గాలి తీసుకుంటూ మీరు నేరుగా చూడండి. పూర్తిగా తెలియాలి. పూర్తిగా తెలుపుకునే ఆకాశం వైపు ఉండాలి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మీ బొటన వేలు నిలబెట్టండి. ఆ బొటన వేలకు 4 వేలు టచ్ చేయండి. సమాన ముద్ర. బాడీలో ఉండే పంచభూతాలు ఏకమవుతాయి. సమానం అవుతుంది. పవర్ఫుల్ ముద్ర ఇది. ఇప్పుడు గాలి వదులుతూ హోల్డ్ చేసుకోండి. మీ చేతి వేలను భుజాలు టచ్ చేసుకోండి. మళ్ళీ గాలి తీసుకుంటూ అలాగే స్ట్రైట్ తీసుకోండి. ఎక్సేల్ ఫోల్డ్, ఇన్హేల్ స్ట్రైట్, కదలకూడదు. నో మూమెంట్స్. ఎక్సేల్ ఫోల్డ్, ఇన్హేల్ స్ట్రైట్. అలాగే చోటు టచ్ చేసుకోండి. గాలి తీసుకుంటూ గాలి వదులుతూ రొటేట్ చేసి మళ్ళీ కిందికి తీసుకురండి. ఓన్లీ షోల్డర్ రొటేషన్. నెక్ ఎక్కడ కదలకూడదు. అగైన్ జాయిన్ యువర్ బోత్ ఎల్బోస్. అగైన్ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ ముందుకు తీసుకురండి. ఫింగర్స్ రిలీజ్ చేయండి. ట్విస్ట్ చేయండి. స్లోగా డ్రాప్ చేయండి. పడేయకూడదు. ప్రతి ఒక్క మూమెంట్ మన కంట్రోల్లో, మన బ్రెయిన్ మూమెంట్ లో, బ్రెయిన్ కంట్రోల్లో ఉండాలి. కుడివైపు మీ కుడివైపు మీరు చెప్పండి బాగా. పాదాలు లేయకూడదు. మోకాళ్ళు బెండ్ కాకూడదు. ఓన్లీ అప్పర్ బాడీ. మీ వెన్నుముక ప్రాంతం తీసుకుంటూ స్ట్రైట్ గా రండి. పాదాలు లేయకూడదు సార్. గాలి వదులుతూ అదే విధంగా ఎడం వైపుకి పూర్తిగా మీ మాక్సిమం. పాదాలు కదలకూడదు. మోకాళ్ళు కూడా మంచి ఎక్సర్సైజ్ ఇది. ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ రైట్. శ్వాసతో పాటు నేను చెప్పే ప్రతి ఒక్కటి ఫాలో కావాలి. శ్వాసతో పాటు ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సేల్ లెఫ్ట్. వీలైనంత వరకు, ఎంతవరకు వీలైనంత వరకు కూర్చోండి. 1 hour బ్రీతింగ్స్. 1 2 3 4 5. స్లోగా గాలి తీసుకుంటూ పాదాలు తొక్కి లేయాలి. మోకాల మీద లేకూడదు. గాలి వదులుతూ స్లోగా హ్యాండ్స్ డ్రాప్ చేయండి. ఎక్సలెంట్. చిన్నప్పుడు మన అరచేతులు పూర్తిగా ఆకాశం వైపు తిప్పాలా. అగైన్ గాలి తీసుకుంటూ 2 చేతులు నమస్కారం తీసుకెళ్ళండి. ఆక్యుప్రెషర్. అరచేతుల్లో ఉన్నటువంటి 12,000 నాడులు యాక్టివేట్ అవుతుంది. 20,000 నాడులు యాక్టివేట్ అవుతుంది. పవర్ఫుల్ యాక్టివిటీ. బాగా ప్రెస్ చేయండి. అలాగే 2 చేతుల్ని బాగా లాక్ చేసుకోండి. ఇంటర్లాక్ చేసుకోండి. ఫింగర్స్ ని బాగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ చెవుల మీద ప్రెజర్ ఇవ్వాలి. కర్ణపీడనం. చెవుల మీద ప్రెజర్ ఇవ్వండి బాగా. చెవుల్లో కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకుని ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది బాడీలో. ఇప్పుడు సాగనివ్వండి. అప్పర్ బాడీ సాగాల. స్ట్రెచ్. ఆపేయండి. ఇంకా సౌండ్. జస్ట్ ఫోకసింగ్ ఆన్ బ్రీత్. ఇప్పుడు బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడే మీకు తెలుస్తుంది. మీ కాన్సన్ట్రేషన్ ఏదో మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ తీసుకోండి.
కాన్సన్ట్రేషన్, ఫోకసింగ్, ఎక్కడ మిస్ కాకూడదు. ట్విస్ట్ అగైన్, స్లోగా డ్రాప్ చేయండి. ఓన్లీ హ్యాండ్స్, చక్కగా ఉండాలి హ్యాండ్స్. ట్విస్ట్ అగైన్, నమస్కారం. పర్ఫెక్ట్ వెళ్ళాలి. రెండు చేతులు ఎక్కడ మిస్బ్యాలెన్స్ కాకూడదు. నో సౌండ్. నౌ బ్రీదింగ్, జస్ట్ బ్రీదింగ్. నౌ బ్రీదింగ్. 1 4 5. స్లోగా హ్యాండ్స్, ఫస్ట్ హ్యాండ్స్ స్లోగా డ్రాప్ చేయండి. అప్ టు షోల్డర్ లెవెల్ పెట్టండి. ట్విస్ట్ అగైన్, ఇన్హేల్ చేస్తూ రెండు చేతులు నమస్కారం తీసుకెళ్ళండి. చెవులు టచ్ అవుతూ వెళ్ళాలి. 90 degrees లో ఉండాలి. అన్ని వేళ్ళు కలిసి ఉండాలి. నిలబెట్టేయండి. ఇప్పుడు శ్వాస మీద మళ్ళించండి మీ ఆలోచనలు. శ్వాస 1, కదలకూడదు. నో మూమెంట్స్. 3, బ్యాలెన్స్. 4 5. ఫస్ట్ హ్యాండ్స్ స్లోగా హ్యాండ్స్ డ్రాప్ చేయండి. అప్ టు షోల్డర్ లెవెల్. ట్విస్ట్ అగైన్, హ్యాండ్స్ రెండింటిని నడుము మీద తీసుకొచ్చేయండి. మన కంట్రోల్లో లెగ్ రిలీజ్ చేయండి. మన కంట్రోల్లో మనమే రిలీజ్ చేసి ఎక్కడి నుంచి లిఫ్ట్ చేస్తాం అక్కడికే పెట్టాలా. ఎగ్జైల్ చేస్తూ హ్యాండ్స్ స్లోగా అప్ టు 90 degrees. చూడకుండానే ఎగ్జాక్ట్ గా మీరు రైట్ ఫుట్ టర్న్ చేయండి. ఎగ్జైల్ చేస్తూ మీకు కుడివైపు ఇలా ఉంటుంది కాబట్టి మీకు కుడి ఇలా తిప్పి బెండ్, లాటరల్ బెండింగ్ రావాలి. లాటరల్ బెండింగ్ రావాలా? వీలైనంత వరకే. ఎక్కువ మన కిందికి ఉండాలంటే ఫార్వర్డ్ బెండ్ అవుతుంది. స్పైన్ మీద ప్రజలు పడుతుంది. ఫార్వర్డ్ బెండ్ అయితే 3 4 5. స్లోగా గాలి తీసుకుంటే అలానే లేయాల. ఇప్పుడు కుడి కాల్ని స్ట్రైట్ గా తీసుకొచ్చేయండి. ఎడమ కాల్ని ఎడమవైపు తిప్పండి. అగైన్ లుక్ స్ట్రైట్. స్ట్రైట్ చూడాలి సార్, స్ట్రైట్ చూడాలి. ఆకాశం వైపు ఉండాలి. మీ కుడి చేతి చూస్తూ ఆకాశం చూడాలి. ఐ ఎక్సర్సైజ్, నెక్ ఎక్సర్సైజ్. నౌ బ్రీదింగ్. 90 degrees లో ఉండాలి మీ హ్యాండ్. 1 2 5. స్లోగా గాలి తీసుకుంటూ అలానే పైకి రండి. గాలి వదులుతూ హ్యాండ్స్ రెండు డ్రాప్ చేసేయండి. ఓకే, ఇది దండాసనం అంటారు. ఇది కూర్చొని చేసే ఆసనాలకు ఫస్ట్ నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా పవర్ఫుల్ మీకు. ఓకే, ఇప్పుడు షోల్డర్స్ రెండు సెట్ చేయండి. వెన్నుముక నిటారుగా పెట్టండి. వెన్నుముక నిటారుగా ఉండాలా? భుజం ఓపెన్ అయి ఉండాలా? చెస్ట్ ఓపెన్ అయి ఉండాలా? ఈక్వల్ గా ఉండాలా ఆ స్ట్రెచ్ కూడా. థైస్ రెండింటి ఈక్వల్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కొట్టేయడం, పటపట కొట్టేయడం కాదు. స్లోగా చేయండి. ఫోకసింగ్ మొత్తం మీరు పైకి చూస్తున్న లోపల మీ బ్రెయిన్ మొత్తం మీ బాడీ మీద ఉండాలా, అంతర్గతంగా ఉండాలా. ఇప్పుడు కొద్దిగా స్పీడ్ పెంచండి. అదే సేమ్ మూమెంట్ కొద్దిగా స్పీడ్ పెంచండి. శరీరం ఊగకూడదు. ఓన్లీ లెగ్స్ మాత్రం మూమెంట్ ఉండాలి. శరీరం అలా స్థిరంగా ఉండాలి. బట్టకి అలానే కరెక్ట్ కూర్చో ఉండాలి. హ్యాండ్స్ గ్రౌండ్ టచ్ అవుతా ఉంటా చేయండి. బ్రీతింగ్ తీసుకుంటూ చేయండి. సహస్రం యాక్టివేట్ అవుతుంది. జస్ట్ అలానే ప్రెస్ చేసి ఆపేయండి. ఎక్సైల్ చేస్తూ హ్యాండ్స్ రెండు రిలీజ్ చేయండి. కూర్చోండి. గాలి వదులుతూ ఎడమ కాలు ఎడమవైపు తీసుకోండి. మళ్ళీ ముందుకు రాకూడదు. నీ మీద రాకూడదు. నీ జీరో వెయిట్ ఉండాలా. నీ మీద రాకూడదు వెయిట్. ఎక్సలెంట్ సార్. అలాగే స్పైన్ స్ట్రైట్ గా పెట్టండి. మీ నడుము, మీ పట్టెక్కు, మీ కాలి పాదాల మీద ఉండాలా. పాదాల దగ్గర పెయిన్ రావచ్చు. మోకాల మీద ఉండకూడదు. తొడల మధ్యలో పెట్టుకోండి. కుడి చేతిని కుడి తోడ మధ్యలో, ఎడమ చేతిని ఎడమ తోడ మధ్యలో పెట్టుకోండి. ఇప్పుడు వెన్నుముక చెక్ చేసుకోండి. మీ షోల్డర్స్ రెండు లైన్ గా పెట్టండి. మీ చిన్ స్ట్రైట్ గా ఉండాలా. నెక్ హ్యాంగ్ అవ్వాలా. నెక్ మీద ప్రజలు ఉండకూడదు. వేలాడుతూ ఉండాలా. నెక్ మీ మెడ బాగా వేలాడుతూ ఉండాలా. కళ్ళు తెరవాలి. ఇప్పుడు ఫోకస్ మీద ఫోకస్ చేయండి. స్లోగా గాలి తీసుకుంటూ స్ట్రైట్ రండి. గాలి వదులుతూ బ్యాక్ టు వజ్రాసన. మళ్ళీ వజ్రాసన పొజిషన్ వచ్చేసేయండి. బాగా సాగాలి. స్ట్రెచ్ అవ్వాలి. సాగాలి. ఇలా రెండు చేతులు స్ట్రెచ్ అవ్వాలి. సాగాలి. ఇలా రెండు చేతుల మధ్యలో షోల్డర్ గ్యాప్ ఉండాలి. బాగా సాగాలి. స్ట్రెచ్ అవ్వాలి. స్పైన్ స్ట్రెచ్ అవ్వాలి. గాలి వదులుతూ మీ తల పైకి ఉండాలి. మీ శరీరం మాత్రం ముందుకు వంగాలి. బట్టకు లేకూడదు. మీ నడుము లేకుండా తల పైకి ఉండాలి. పైకి చూస్తూనే మీ శరీరాన్ని ముందుకు తీసుకెళ్ళండి. రెండు చేతుల్ని గ్రౌండ్ మీద పెట్టండి. అరచేతుల నుంచి మోచేతుల వరకు గ్రౌండ్ మీద ఉండాలా. రెండు అరచేతుల మధ్యలో షోల్డర్ గ్యాప్ ఉండాలా. మీ భుజానికి ఉన్నటువంటి గ్యాప్ ఉండాలా. బట్టకు లేకూడదు. నడుము లేకూడదు. స్లోగా అలానే గాలి తీసుకుని రెండు చేతులు అలానే నెమ్మదిగా పైకి తీసుకెళ్లాలా. బెండ్ కాకుండా తీసుకెళ్లాలా. పైన మీద పైన ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది. ఎక్సైజ్ చేస్తూ సైడ్ నుంచి స్లోగా డ్రాప్ చేయండి. బ్యాక్ టు వజ్రాసనం. ఎక్సలెంట్ ఎక్సలెంట్ చేసుకోండి. బాగా స్ట్రైట్ గా రావాలా. రెండు చేతుల మధ్యలో షోల్డర్ గ్యాప్ ఉండాలి. బాగా స్ట్రెచ్ అవ్వాలి. అప్పర్ బాడీ స్ట్రెచ్ చేయండి. గాలి వదులుతూ ఫస్ట్ కుడి చేతిని, మీ కుడి చేతిని ఎడమ షోల్డర్ మీద, ఎడమ భుజం మీద పెట్టుకోండి. మీ కుడి చేతిని
స్టేట్ పెట్టాలి. నెక్ సైడ్ ఏంటంటే నెక్ మీద ప్రెజర్ ఉంటుంది, మైనస్ మార్క్స్. స్టేట్ చూడాలా, స్టేట్ చూడాలా. ఇప్పుడు దీర్ఘమైన శ్వాస తీసుకోండి. 1 వదులుతూ సైడ్ నుంచి డ్రాప్ చేసేయండి. జాయిన్ యువర్ బోత్ నీస్. చక్కగా 2 బొటన్ వేలు ప్రాణశక్తికి మూలం. బొటన్ వేలు ఎంత ప్రెస్ చేస్తే ప్రాణశక్తి ఎంత వస్తుంది శరీరానికి. అందుకే చనిపోతే బొటన్ వేలు కడతారు అందరూ. 3, 4, 5 స్లోగా గాలి తీసుకుని ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎడమ చేసి సపోర్ట్ తోటి అప్పుడు పడి తిప్పండి. మీ స్పైన్ తిప్పాలి పూర్తిగా. మీకు తెలుస్తుంది కిడ్నీ ఏరియాలో ఆ స్ట్రెచ్ ట్విస్ట్ తెలుస్తుంది చూడండి. బ్రీతింగ్ 5, 4 తీసుకుంటూ స్టడీ చూడండి. గాలి వదులుతూ హ్యాండ్ రిలీజ్ చేయండి. గాలి తీసుకుంటూ లెగ్స్ స్ట్రెచ్ చేయండి. ఉండాలా, ప్రెస్ చేయండి. ఇప్పుడు హార్ట్ బీట్ చెక్ చేసుకోండి. ఇక్కడ హార్ట్ బీట్ చెక్ చేసుకోవాలా, చెక్ చేసుకో. స్ట్రెచింగ్ కరెక్ట్ గా ఉండాలా. బ్రీతింగ్ తీసుకోండి, చెక్ చేసుకోండి మీ హార్ట్ ని. డీప్ బ్రీతింగ్, చాలా రిలాక్స్ అవుతుంటుంది చూడండి. డీప్ బ్రీతింగ్ చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ హార్ట్ ని చెక్. గెస్చర్స్, చేతి వేళ్లతో మన శక్తిని ప్రవాహింపజేసుకోవడం. పురాతన కాలం నుంచి, శాస్త్రాల నుంచి, పెద్దల నుంచి మనకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి విద్యలు ఇవి. అటువంటి సక్రమంగా అవగాహనతో చేయడం అనేది మనం చేసినటువంటి చూడడం కోసం మాత్రమే. ముందు చూడండి, మా వాళ్ళు చెప్తుండాలి. తర్వాత మధ్య వేలు లాక్ చేసుకోవాలి. ఇప్పుడు బొటన్ వేలు, మీకు ఉంగర వేలు, చిటికి వేలు మాత్రం నిలబడి ఉంటుంది. అన్నింటినీ కలిపామంటే కరెక్ట్ గా మనకు గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ మన ముక్కు సరిపోతుంది, చెక్ చేసుకోవచ్చు. అంతే. ఇది మురిగి ముద్ర అంటాం దీన్ని. ప్రాణాయామం ఎప్పుడు కూడా కుడి చేతిలో చేయాలి. ఎడం ఇలా పెట్టుకుని ఇన్బ్యాలెన్స్. ఎప్పుడు షోల్డర్ ఇన్బ్యాలెన్స్ అయితే బ్రెయిన్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. బ్రెయిన్ ఇన్బ్యాలెన్స్ అయితే ఎంత మంచి పని చేసినా తప్పేది. కుడి ముక్కుతో గాలి తీసుకొని రెట్టింపు సమయంతో ఎడం ముక్కు తోరాలి. పాము వచ్చినా లేకూడదు. అంత స్టెబిలిటీ ఉండాలి మా శరీరానికి. ఓకే, ఇప్పుడు అందరూ కూడా ముద్రలోకి తీసుకుందాము చేతిని. దానికి ప్రధానమైనటువంటి కారణం. అందువల్ల ఈ చేతులు ప్రాణాయామం చేస్తే అలసిపోవడం, ఈ వడదెబ్బలు తగలడం ఇటువంటి ఉండవు. చిన్ స్ట్రైట్ గా ఉండాలా. ఫేస్ స్మైలీగా రిలాక్స్ గా ఉండాలి. స్టాప్ ప్రాణాయామ. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. హ్యాండ్స్ స్లోగా రిలీజ్ చేసి, కళ్ళు తెరవకూడదు. స్లో హ్యాండ్స్ చేసి అలాగే నాభి దగ్గర తీసుకురండి. ఆడవాళ్ళు చేసినప్పుడు మన శరీరం సర్వే భవంతు సుఖినః. సర్వే సంతు నిరామయ. మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. రెండు చేతులు అలా ఖర్చు చేసుకోండి. రెండు చేతులు బాగా రుద్దుకోవాలా. అరచేతులు పూర్తిగా వేడి పుట్టాలా. ఆ వేడిని కళ్ళ మీద పెట్టుకోండి. జెంటిల్ మసాజ్ యువర్ ఫేస్. కళ్ళ మీద పెట్టుకోండి. చెవులు, చెంపలు, మెడ, చేతులు, పాదాలు స్పర్శించుకోండి అరచేతులతోటి. రెండు చేతులు కళ్ళ ముందు తీసుకురండి. చాలా 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 నెమ్మదిగా కళ్ళు తెరవాలి. చాలా నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ చేతి వేల చివరలు చూడాలి. కరాగ్ర వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలేశ్వర గౌరి, ప్రభాతే కరదర్శనం. అలాగే సూర్య భగవాన్ నమస్కరించుకోండి. మన ప్రత్యక్ష దేవ సూర్య భగవాన్ నమస్కరించుకోండి. రెండు చేతులు నెమ్మదిగా డ్రాప్ చేయండి.
వేదిక మీదకి మన గౌరవమైనటువంటి అతిథులు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వారందరినీ దయచేసి జ్యోతి ప్రజ్వలనకి రావాల్సిందిగా అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సిబ్బంది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ఒక నెల నుంచి వాళ్ళు చాలా శ్రమ చేసి జిల్లా వ్యాప్తంగా ఒక 7 ప్రోగ్రాం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇంకా కాకుండా ప్రతిరోజు మండల స్థాయి, గ్రామ స్థాయి యాక్టివిటీ జరుగుతున్నాయా లేవా, జనాల యోగా సంబంధించి ఆలోచన చేస్తున్నారా లేదా, మోటివేషన్ చేయడం, మీటింగ్ చేయడం వాళ్ళు చాలా శ్రమ చేశారు. ఈ సందర్భంగా నేను అందరి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ శ్రమ వల్లనే జిల్లాలో 7 కార్యక్రమం మనం సక్సెస్ఫుల్ గా చేయగలిగాము. 7 కార్యక్రమంలో ఈ రోజు కలిపితే సుమారుగా 20,000 మంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో అందరికీ తెలుసు, లైఫ్ లో కొద్దిగా స్పీడ్ పెరిగింది. అందరూ బేసిక్లీ వెంటనే ఒక పని అవ్వాలి, మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. సో మెంటలీ యాజ్ వెల్ యాజ్ ఫిజికలీ మన లైఫ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాం బేసికలీ. సో యోగా ద్వారా, ప్రాణాయామం ద్వారా ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, అందరికీ తెలుసు. సో మీరు కనీసం ఒక 10 నిమిషం నుంచి 20 నిమిషం వరకు కూడా యోగా చేయగలిగితే ప్రతిరోజు నా ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అందరికీ తెలుసు, మెంటల్ హెల్త్ ఇప్పుడు ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సో దయచేసి మీరు యోగా యాజ్ ఎ వే ఆఫ్ లైఫ్, ఇది మనం చేయగలిగితే అందరూ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కూడా ధన్యవాదం తెలియజేస్తున్నాను. వాళ్ళు చాలా మోటివేట్ చేశారు అండ్ లాజిస్టిక్స్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కోసం కూడా వాళ్ళు ఏమేమి సపోర్ట్ ఇచ్చారు, వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈ యోగా కార్యక్రమం చేయడం జరిగినాయి. ఇప్పుడు ఈ రోజు ఆపకుండా ఖచ్చితంగా ఫ్యూచర్ లో కూడా మీరు ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేస్తారు ఇది భావిస్తున్నాము. అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గత నెల రోజులుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరూ కూడా మానసికంగాను మరియు శారీరకంగాను వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు పెంచుకోవాలని, వాళ్ళ జీవితంలో ఆరోగ్యం పెరగాలనే ఉద్దేశంతో ఈ యోగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు ఏదైతే మనం చేశామో దీన్ని ఇప్పటితో ఆపకుండా వారంలో కనీసం 3-4 రోజులైనా సరే యోగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేస్తారని, ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. శారీరక ఆరోగ్యం, మానసిక సంతులన ఇవి 2 యోగా ద్వారా మనకి సంప్రదిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ద్వారా కోట్ల మంది ప్రజల జీవితాలలో యోగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ ఇనిషియేటివ్ ద్వారా మీరందరూ కూడా మీ డే టు డే దైనందిన జీవితంలో యోగాని భాగంగా చేసుకుని మన చిత్తూరుని ఆరోగ్య చిత్తూరుగా ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో యోగా మన ఇండియాలో మొదలైంది. ఇక్కడి నుంచి వెళ్ళిన ఆర్ట్ ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇండియన్స్ అది ప్రాక్టీస్ మాత్రం చేయకుండా అది మన ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ గా మార్చాలి. సో ఈ డే అనేది ఒక ఇనిషియేటివ్ గా తీసుకొని ఎవ్రీ డే కూడా త్రూఅవుట్ ద ఇయర్ అండ్ ఫర్దర్ త్రూఅవుట్ అవర్ లైఫ్ కూడా ఇది మనం అందరూ ప్రాక్టీస్ చేసి దీనికైనా బెనిఫిట్ ఫీల్ చేయాలి అనేది మన కోరిక. థ్యాంక్ యూ. అనేది నేను కూడా ఈ రోజే ఫస్ట్ చేశాను. చాలా నాకు కూడా ఈజీగా ఉంది. యోగా చేయడం వల్ల జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది అంటున్నారు. ఆత్మకు, శరీరంకు సంబంధించిన యోగా ఇది. చాలా ప్రశాంతంగా ఉంటుంది మన మైండ్ కూడా. మన ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేసుకోవాలి.
అదేవిధంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏర్పాటు చేసిన అందరూ కలిసిగా వచ్చి తెల్లారి 6 గంటకే మీరు వచ్చి మీరు ఉన్నారు. మనమందరూ యోగా చేస్తున్నాము. మనమందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై హింద్. అందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గత నెల రోజుగా మన కలెక్టర్ గారు ఎంతో ఇనిషియేటివ్ గా తీసుకొని ప్రతిరోజు కూడా అన్ని చోట్ల కూడా ఈ యోగాని ఇనిషియేటివ్ గా అన్ని చోట్ల జరిపించి ప్రతి ఒక్కరూ కూడా మన రోజులో ఇదొక యాక్టివిటీగా చేయాలని ఎంతగానో కృషి చేశారు. వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క అధికారులు కానివ్వండి, అక్కడున్న ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో, ప్రతి టెంపుల్ దగ్గర అన్ని చోట్ల చేశారు. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి శారీరకంగా యాక్టివిటీస్ జరిగే చాలా తక్కువ. మనం బిజీ లైఫ్ లో అందరం కూడా గడిపేస్తున్నాము. కాకపోతే చిన్న వయసులోనే ఈ రోజు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి యోగాని స్కూల్ డేస్ నుంచే స్కూల్స్ లో ఇనిషియేటివ్ తీసుకొని స్కూల్ డేస్ నుంచి కూడా వాళ్ళకి ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ ఆర్ 40 మినిట్స్ ఒక పీరియడ్ గా పెడితే బాగుంటుంది. మేము చిన్నప్పుడు కూడా అంటే స్కూల్లో స్టాఫ్ చాలా వరకు తక్కువ ఉంటారు. ఈవెన్ పీటీకి కానివ్వండి, యోగాకి కానివ్వండి, ఇలాంటివి. కాబట్టి ఎక్కడ పెట్టడం అనుకుంటారు. నేను ఒక స్మాల్ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కలెక్టర్ గారిని, ఎవరైతే యోగా మంచిగా స్టూడెంట్స్ చేస్తారో వాళ్ళని కొంచెం ఇనిషియేటివ్ గా తీసుకొని ఎవ్రీడే ఆర్ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఈ యోగాని ఒక 1 అవర్ పెడితే, ఎందుకంటే సింగిల్ గా చేయడం కన్నా కూడా గ్రూప్ గా చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా చేస్తారండి యోగా. మేము కూడా అంతే, ఇంట్లో ఉన్నప్పుడు చాలా అంతే ఇనిషియేటివ్ బద్ధకంగా ఉంటుంది. ఒక 4-5 చేసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా చేస్తాం. కాబట్టి స్కూల్ నుంచి కానీ ఈ యాక్టివిటీ అనేది స్టార్ట్ అయితే వాళ్ళకి లైఫ్ లో అదొక పార్ట్ గా ఎలాగా మన కార్యక్రమాలు మార్నింగ్ నుంచి చేసుకుంటామో అలా అదొక యాక్టివిటీ లాగా అయిపోతుందని తెలుసుకుంటూ, ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని, అందులో ఈసారి మన వైజాగ్ లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ఒక గొప్ప అవకాశంగా తీసుకొని దాన్ని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చాలా రికార్డ్స్ లో అంటే దాదాపు 2 కోట్లకు పైన మంది దీంట్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అలాగే వైజాగ్ లో ఎంతో గ్రాండ్ గా ఈ రోజు జరుగుతుంది. ఇలాంటి యాక్టివిటీస్ ని ప్రజల కోసం, ప్రజల ఆరోగ్య దృష్ట్యా చేస్తున్నారు కాబట్టి మనందరూ దీన్ని అవకాశంగా తీసుకొని సద్వినియోగం చేయాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు 11వ యోగా డే సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి గారు వైజాగ్ లో, ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వైజాగ్ లో చేస్తున్నారు. ఇది నాకు 74 ఏళ్లు. ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ చేశా. కొంత స్ట్రెయిన్ అనిపించింది. అయినా దీన్ని చూసినాక ప్రతిరోజు కూడా దీన్ని చెయ్యాలా. నాకైతే ఈ రోజు వరకు ఒక బీపీ గానీ, షుగర్ గానీ ఏమీ లేదు. కాకపోతే 2018లో అసెంబ్లీలో ఉండేటప్పుడు కొంచెం స్ట్రెయిన్ తీసుకున్న దానివల్ల ఆ రోజు నాకు స్టంట్ ఏర్పాటు చేశారు. బట్ ఇది చూస్తే ఇంకా దాని జోలికి హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు అని అనిపించింది. యోగా చేస్తే మాత్రం తప్పకుండా నేను కూడా ప్రతిరోజు కూడా ఈ యోగాని చేస్తానని కూడా మా కలెక్టర్, ఎస్పీ గారి ముందు నేను ఈరోజు చాలా సంతోషంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర అభివృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయము కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదములో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరము, స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా
ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్, జై స్వచ్ఛాంధ్ర. సార్ ప్రియా ముఖ్యంగా నేను మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ప్రతిసారి ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేస్తే ఈ అవగాహన కార్యక్రమం ఎట్లా పబ్లిక్ వరకు తీసుకువెళ్ళాలి వాళ్ళు చాలా సహకారం చేశారు అండ్ అవేర్నెస్ కూడా కల్పించారు. నేను మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఒక నెల ముందు యోగాంధ్ర కార్యక్రమం మనం ప్రారంభం చేశాము. ఈరోజు ఒక నెల కార్యక్రమం కంప్లీట్ అయింది. కానీ ఖచ్చితంగా యోగా మీరు చేస్తూనే ఉండాలి. 21 మే నుంచి 21 జూన్ వరకే ఈ ప్రోగ్రాం ఉండకూడదు. అది నేను అందరికీ ఒక కోరిక నా నుంచి. ఇప్పటి వరకు చూస్తే జిల్లాలో 7 ప్రోగ్రామ్స్ చేశాము. 4 టూరిస్ట్ ప్లేసెస్ లో చేయడం జరిగినాయి. కొలిగొండలో 1, బోయాకొండ టెంపుల్లో చేయడం జరిగింది, కాణిపాకం టెంపుల్లో చేయడం జరిగింది, కుప్పం కాన్స్టిట్యున్సీలో కన్ముంది ఫోర్ట్ పక్కన కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరియు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక 3 కార్యక్రమం చేశాము. సుమారుగా 20,000 మంది ఈ 7 కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా సుమారుగా 5,000 మంది ట్రైనర్స్, ప్రతి ఒక్క మండలాలకి చెప్తే 200 ట్రైనర్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ట్రైన్ అయ్యి మళ్ళీ మండల స్థాయి ట్రైన్ చేసేసి జనాలు కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే 5 లక్షల పైన సర్టిఫికేట్స్ కూడా జనరేట్ చేశాము. సో ఖచ్చితంగా యోగా ద్వారా ఇంకా అవేర్నెస్ వస్తుంది. యోగా ద్వారా అందరికీ ఆరోగ్యం బాగుంటుంది. మన మానసిక మరియు శారీరక సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది నేను భావిస్తున్నాను. యోగా అందరూ చేస్తూనే ఉండాలి. ఈరోజు వైజాగ్లో ముఖ్యమంత్రి వర్యులు మరియు ప్రైమ్ మినిస్టర్ అందరూ అక్కడ యోగా చేస్తున్నారు. ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. ఆ మెసేజ్ మనం అందరూ తీసుకుని లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే లైఫ్ బాగుంటుంది.